హలో అండ్ వెల్కమ్, యూ వాచింగ్ TV9. I'm నీలిమా. మీకు హారర్ సినిమాలు చూడడం ఇష్టమా? హారర్ థ్రిల్లర్ జానర్ అంటే ఇష్టమా? అయితే మీకోసం ఒక సినిమా వస్తుంది, అరణ్మయ్ పార్ట్ 4 బాక్ సినిమాతో వచ్చేస్తున్నారు. బయట ఎండలు ఎంత భయపెడుతున్నాయో అంతకంటే ఎక్కువ భయపెడతా ఉంటున్నారు ఈ సినిమాతో. నాతో పాటు ఉన్నారు రాశి ఖన్నా. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా. సినిమాలో బాగా భయపెడతారా? యాక్చువల్లీ హారర్ సినిమా డైరెక్ట్ చేయడానికి చాలా కష్టం, యాక్ట్ చేయడానికి కూడా కష్టమే. చాలా కష్టం. కానీ నాకు ఏంటంటే లైఫ్లో నాకు భయం లేదు అసలు. సో ఐ డెంట్ ఫీల్ వెరీ స్కేర్డ్, బట్ స్పూకీ, లైక్ అట్మాస్ఫియర్ చాలా స్పూకీగా ఉంది, బట్ ఇట్స్ నాట్ యాజ్ స్కేరీ టు షూట్ ఇన్. షూట్ చేయడానికి భయం అయితే కనిపించలేదు. అంటే బేసికలీ మీకు దయ్యాలు ఇలాంటివి స్టోరీస్ ఎప్పుడైనా విన్నారా, లేకపోతే విన్నప్పుడు భయం వేస్తుందా? చిన్నప్పుడు నుంచి అండి, ఐ థింక్ ఎవ్రీ వన్ లిసన్స్ టు హారర్ స్టోరీస్. కానీ అప్పుడు కూడా ఐ వాజ్ నెవర్ స్కేర్డ్ ఆఫ్ దయాలు ఇవన్నీ. ఐ నెవర్ గాట్ స్కేర్డ్. ఎందుకంటే నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు బీ స్కేర్డ్ ఫ్రమ్ గోస్ట్స్ ఆర్ ఎనీథింగ్. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ క్వైట్ ఫియర్లెస్. కానీ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి దయాల స్టోరీస్ ఇవన్నీ. ఫ్రెండ్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాంటివి ఏమన్నా మీ స్కూల్ టైంలో అలా వినేవారా? స్కూల్ టైంలో చాలా ఉంది యాక్చువల్లీ. ఐ థింక్ దర్ సో మెనీ ఫోక్ టేల్స్ ఇన్ అవర్ కల్చర్ అండ్ ఇన్ అవర్ ట్రెడిషన్. అండ్ నేను కూడా చాలా విన్నాను. ఇప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పాయింట్ అవుట్ వన్ స్టోరీ. కానీ నాకు ఒక సినిమా, ఐ థింక్ ఐ రిలేట్ హారర్ టు ఫిల్మ్స్. అండ్ ఒక సినిమా చూసాను నేను, భూత్. అప్పుడు చాలా అఫెక్ట్ చేశారు బికాస్ ఐ యాక్చువల్లీ వాజ్ స్కేర్డ్ వాచింగ్ భూత్. ఐ థింక్ ఉర్మిళ మాటోన్కర్ ఇస్ ఇన్ దట్ ఫిల్మ్. సో నాకు చాలా భయం వేసింది అప్పుడు. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ కిడ్స్ ఆల్సో అండ్ ఫ్యామిలీస్ ఆల్సో నౌ సీ హారర్ స్టోరీస్ మోర్ ఇన్ ఫిల్మ్స్. అందుకే ఐ థింక్ అరుణ్మణి has reached that fourth part because people have given చాలా ప్రేమ ఇచ్చారు 1, 2, 3కి. That's why I think we're coming with part 4, and I think this film will also be lapped up by the audience. మీరు పార్ట్ 3లో కూడా ఉన్నారు అండ్ ఇప్పుడు పార్ట్ 4. దానికంటే ఎక్కువ ఇంటెన్స్ అండ్ దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చాలా ఉంటుంది యాక్చువల్లీ. చాలా సీన్స్ ఉన్నాయి ఇందులో విచ్ విల్ రిలీ స్కేర్ యూ. ప్లస్ గ్లామర్ కూడా ఉంది బికాస్ నౌ ఇట్స్ మీ అండ్ ఇట్స్ తమన్నా టుగెదర్. యాక్చువల్లీ మేమిద్దరం ఒక సినిమా చేసాము రవితేజ గారితో. అప్పుడు అవును, బెంగాల్ టైగర్ తర్వాత ఇప్పుడు అరణ్మనైలో యాక్ట్ చేసాము. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఎస్పెషలీ ద సాంగ్ ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సాంగ్కి కూడా. అండ్ వీఆర్ రియలీ ఎంజాయింగ్ the attention, and I know story kuda chaala baagundi. Story horror story. I think it's one of the best stories in all the Aranmane series. Yeah, basically horror movie అనగానే టోటలీ కంటెంట్ డ్రివెన్ లేకపోతే భయపెట్టే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని మీరు అన్నట్టు సాంగ్ అది చాలా బాగుండింది, గ్లామర్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. నాకు వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ గారిని చూసినప్పుడు అది కొంచెం కామెడీ కూడా ఉంటుంది. మీకు కావాలి అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ అనుష్క శెట్టి మ్యామ్స్ ఫిల్మ్ ఆల్సో, అరుంధతి. నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఆ వాయిస్ అండ్ హర్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్ ఇన్ దట్ ఫిల్మ్. సో నాకు హారర్ సినిమా చాలా ఇష్టం చూడడానికి కూడా బికాస్ ఐ డోంట్ గెట్ వెరీ స్కేర్డ్. సో ఐ లవ్ హారర్ యాజ్ అ జానర్. అరుంధతి లాంటి ఫిల్మ్ వస్తే చేస్తారా? అవును, డెఫినెట్లీ చేస్తాను. అలాంటి మీకు చేయాలి అనిపించే మూవీస్ ఏంటి? యాక్చువల్లీ హారర్ జానర్ చేశాను ఆల్రెడీ. నాకు ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలి, లవ్ స్టోరీ మళ్ళీ ఒక చేయాలి, ఎందుకంటే నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. ఐ థింక్ దెర్ ఇస్ సో మచ్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్. అండ్ ఒక సైలెంట్ క్యారెక్టర్ చేయాలి ఒక సినిమాలో. సో చాలా అవును, ఒక ఐ థింక్ ఐ హ్యావ్ చిన్ని యునో దీస్ ఐ హ్యావ్ దీస్ హోప్స్ అండ్ దీస్ విషెస్ దట్ దెర్ సో మచ్ దట్ ఐ స్టిల్ వాంట్ టు డూ. మీరు చాలా బబ్లీగా లవ్లీగా ఉంటారు అనే మేము విన్నాము. మెచ్యూర్డ్ అంత సైలెంట్ గా ఉండే వాటిని అంటే చేయగలుగుతామని అనిపిస్తుందా బేసిక్లీ? అంటే అగైన్స్ట్ యువర్ క్యారెక్టర్ కదా. ఐ థింక్ దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, టు ప్లే క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ యూ. అదర్వైజ్ రొటీన్ అయిపోద్ది and then people get bored. So you have to keep experimenting, you have to keep looking different, doing different, acting different. Comedy కూడా చేశాను ఆల్రెడీ తెలుగులో. సో ఇప్పుడు ఐ థింక్ ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలి. And I would love to work with Rajamouli sir also in his world. That I think is the dream of a lot of actors. Yeah. So Rajamouli గారితో ఒక సినిమా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. Definitely. ఒక 3-4 years మీరు అలా స్ట్రక్ అయిపోవాలి కాబట్టి. No problem. No problem. సో మీ ఫిల్మ్స్ అన్ని అయిపోయిన తర్వాత అది జరుగుతుందని చూద్దాం. I hope. Yeah. సో ఈ సాంగ్ గురించి మాట్లాడితే, ప్రోమో సాంగ్ లో బేసికలీ
ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎవరు బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఈ పాటలో ఇంకా అనిపిస్తోంది. నాకు తెలిసి మీ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయండి, చాలా బ్రైట్ గా. అదే మన డైరెక్టర్ గారు డిసైడ్ చేశారు యాక్చువల్లీ. It was his decision. He wanted certain colors, he wanted certain patterns, and he's like, I can't decide which one I want to see. You know, song lo ade problem. Avunu anduke rendu sar chudali song, moodu sar chudali. So I think that's the beauty of that song, and andariki telusu tamanna kuda chaala baga dance chesindi ee cinema lo. She's anyway a very good dancer, but I think in this also, because it was her, I felt very comfortable. Yeah. ఇద్దరు అందంగా కనిపిస్తున్నారు, ఇద్దరు పోటీ పడి డాన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఈ సాంగ్ గురించి, హోల్ సాంగ్ షూటింగ్ గురించి ఏం చెప్తారు? షూటింగ్ టైంలో ఐ థింక్ నాకు డాన్స్ చాలా ఇష్టం చేయడానికి, అండ్ ఐ థింక్ Tamanna's already done so many songs before. So I think it was a great experience, and choreography కూడా చాలా బాగుంది. బృందా మ్యామ్ చేశారు యాక్చువల్లీ choreography, and చాలా కష్టపడ్డారు. I think both of us worked very hard. చూడ్డానికి ఓకే నైస్, బట్ చాలా కష్టపడ్డాను ఈ సాంగ్ కోసం యాక్చువల్లీ. Be it the way we look or be it the way we dance and everything. సో ఖుష్బూ గారితో అసోసియేషన్ కానీ ఏమైనా కామన్ సీన్స్ ఉన్నాయా? ఖుష్బూ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దట్ షీ ఈస్ దేర్ ఇన్ అ స్పెషల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అదే ఉన్నారు. అవును సిమ్రన్ మ్యామ్ తో ఉన్నారు. ఒక సాంగ్ ఉంది లాస్ట్ లో. ఇప్పుడు రిలీజ్ చేయలేదు కానీ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్ ప్రాబబ్లీ. సో ఒక మంచి సాంగ్ ఉంది విత్ బోత్ ఆఫ్ దెమ్, అండ్ ఐ థింక్ దట్ విల్ ఆల్సో బీ ట్రీట్ ఫర్ ఆల్ దేర్ ఫ్యాన్స్. అండ్ అదర్వైజ్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా చాలా కంఫర్టబుల్గా, ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్. అండ్ విజిట్ చేశారు యాక్చువల్లీ. మనం ఐ థింక్ వి షాట్ ఇన్ కేరళ కొన్ని సీన్స్, అండ్ షీ వాస్ దేర్. ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు బేసికలీ? అంటే ఆవిడ సీనియర్ యాక్ట్రెస్, మళ్ళీ పొలిటీషియన్ కూడా. అసలు బేసికలీ రెస్పెక్ట్ ఉంది. whenever I meet her, she meets very nicely. She's a very strong woman అండి అదే. and when you look at her, she inspires you. You know, to be that person, to be strong. She's a strong, like as a mother, as a wife, as a politician. Ante చాలా రోల్స్ ప్లే చేస్తున్నారు లైఫ్ లో, అండ్ ఐ థింక్ మా ఆయన చూసి ఐ ఫీల్ లైక్ షీజ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా ఈ సినిమాకి అరణ్మనే 4కి ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ వైజ్. అంటే చూడటానికి మీకు అర్థమవుతుంది. దే స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ ఆల్సో ఆన్ దిస్, అండ్ దే కీప్ దేర్ యాక్టర్స్ లైక్ ఫ్యామిలీ. ఫ్యామిలీ లాగా అట్మాస్ఫియర్ ఉంది whenever we shot. So it was a great experience. Yeah. What about సుందర్ గారు? మీరు సుందర్ గారు, I think he's a master of the horror genre. And definitely. అంటే as I said initially, as a director, షూట్ చేయడానికి చాలా కష్టం హారర్ సినిమాలు, కానీ he really knows what he's doing. And ఈసారి స్టోరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అరణ్మనే 4లో. సో I think he's very strong that way, and చాలా ఫాస్ట్ గా తీస్తారు సినిమా. And you don't know, like you come in one shot and it's done. So చాలా CG కూడా ఉంది ఒక హారర్ సినిమాలో, but I think he knows exactly what is needed, and he knows exactly how to shoot. So that way he's made us feel like we're in a party, not like we're in a film, you know. అది కూడా హారర్ మూవీ పార్టీ కైండ్ ఉండడం అంటే చాలా రేర్ అబ్బా. అవును, I think it's been a great experience, and I hope that Aranmanes keep happening in the future also. So part 5 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? Definitely expect చేయండి. అందులో మీరు కూడా ఉండాలి. I hope. కామన్. సో అసలు భయపడను అని చెప్తున్నారు, కానీ అంటే సెట్ చూసినప్పుడు కొంచెం స్కేరీగా అనిపించింది. స్పూకీగా ఉంది, డెఫినెట్లీ ఉంది యాక్చువల్లీ. కొన్ని క్యారెక్టర్స్ యూనో దే డూ సర్టన్ మేకప్ ఆల్సో, లైక్ ఒక అండ్ యూ గెట్ స్కేర్డ్ ఆన్ సెట్. ఒక స్పూకీ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాట్ లైక్ స్కేర్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ లైక్ యూ జస్ట్ ఫీల్ స్పూక్డ్ అవుట్ కే ఓ. అండ్ చాలా బిగ్, వి షాట్ ఇన్ అ వెరీ బిగ్ place in Kerala, so it's too overwhelming, but it's not scary. Yeah. కానీ అంటే ఇంటికి వెళ్ళినా కూడా అది ఏంటి అలా ఉంది అని ఆలోచించినవి ఏమైనా ఉన్నాయా part 3లో కానీ ఇప్పుడు part 4లో కానీ? I think not really. After they say cut, then I just go. Then I don't think too much about it, and naku bhayam ledu life lo, so I don't feel like I get scared. But I think you should ask Tamanna this question if she gets scared, because I don't know if she gets scared, but I don't. Great అబ్బా. అంటే అమ్మాయిలు అనగానే దయాలు అనే టాపిక్ కి భయపడుతూ ఉంటారు, కానీ చిన్నప్పటి నుంచి మీకు దేవుడు అంటే ఆ డివోషన్ స్పిరిచువాలిటీ ఉండిందా? ఎలాగా అంటే పేరెంట్స్ వల్ల? నాకు డివోషన్ ఉంది చాలా, అండ్ ఇప్పుడు కూడా అంటే ఐ లివ్ ఇన్ సరెండర్, సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ అఫెక్ట్ మీ సో మచ్ దట్ ఐల్ గెట్
be it ghosts or anything. I believe, నాకు నమ్మకం ఉంది. I believe that there are stories, there are ghosts, definitely it's there. కానీ I think my belief in God is higher than my fear. అవి మనల్ని ఏమి ఎఫెక్ట్ చేయవు, నా జోలికి రావు అన్నట్లు, అంతేనా? లేదు, అంటే మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్ అండి. సో ఐ డోంట్ గెట్ స్కేర్డ్ ఈజీలీ. మీరు కర్మ ఫిలాసఫీ కూడా బాగా నమ్ముతారని విన్నాం మేము. అవునా? అంటే ఇంత చిన్న వయసులో, అంటే బేసికలీ ఒక 50-60 వచ్చిన తర్వాత అలాంటి వాటిని నమ్ముతూ ఉంటారు, ఎక్కువ డివోషనల్ గా ఉంటారు. కానీ హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యు? I think I thank my mother for it. And I have a guru, I thank him for it. And life lo endante 50-60 అయిన తర్వాత there's no point in understanding spirituality. ఇప్పుడు life, you've lived your life, so ఇప్పుడు ఏంటి, ఇప్పుడు just words అంతే. But if you learn when you're growing up, that helps you in your life to live your life in a better way. ఇప్పుడు సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా పర్లేదు, నాకు నేను చాలా సెంటర్డ్ అండి. సో ఇట్ డజంట్ అఫెక్ట్ మీ. టూ మచ్ ఆఫ్ సక్సెస్ విల్ నాట్ బాదర్ మీ, ఫెయిలియర్ విల్ నాట్ బాదర్ మీ. ఐ జస్ట్ వాంట్ టు డూ గుడ్ వర్క్ అండ్ బీ కైండ్, అండ్ దట్స్ ఆల్. ఇప్పుడు మీరు తమిళ్, ఇప్పుడు ఇంకా హిందీ, ఇవన్నీ సినిమాలు చేస్తున్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు చెప్పండి? ఎలా ఉండింది స్కెడ్యూల్? అంటే అటు నార్త్లోనూ చేస్తూ మళ్ళీ ఇటు సౌత్లోనూ చేయాలంటే అప్ అండ్ డౌన్ చాలా జర్నీ ఎక్కువై ఉంటుంది. అలాంటి టయర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఐ హావ్ చోజన్ దిస్ లైఫ్, అండ్ అన్ యాక్టర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ కాదు. చాలా యూ హ్యావ్ టు గివ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా ఎఫర్ట్ పెట్టాలి. యూ హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ అవర్స్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్, డయట్ చాలా ఇంపార్టెంట్, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, యువర్ యాక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, యూనో, అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ లైఫ్, బట్ ఐ చోజ్ ఇట్. అవును, లేదు, యాక్చువల్లీ లైఫ్లో ఏం లేదు అపార్ట్ ఫ్రమ్ వర్క్, దర్ ఇస్ నథింగ్ ఎల్స్, బికాస్ వీఆర్ సో, నా మైండ్లో కూడా ఇట్స్ ఆల్వేస్ వర్క్. And I think it's been like that for so many years that I've been working. But I really enjoy it. I don't see it as, oh, I'm tired. I feel it. I feel like, oh, thank God I worked the whole day today. Ide ippudu marindi, na thought process marindi. So I really enjoy it, and I feel very blessed that, you know, I get to work in so many industries. And ippudu లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు, బికాస్ నాకు తెలుగు తెలుసు, అవును, తమిళ్ కూడా తెలుసు, ఇప్పుడు హిందీతో ఇస్ మై లాంగ్వేజ్. సో language barrier ledu. So I think it's become easier for me with time. And ippudu I think I've reached that stage where I'm really enjoying what I'm doing. మీరు నార్త్ లో వర్క్ చేస్తున్నప్పుడు, మూవీస్ చేస్తున్నప్పుడు, అందరూ ఇప్పుడు సౌత్ సినిమాని ప్రేజ్ చేస్తున్నారు, అప్లాజ్ ఇస్తున్నారు. సో మీ సౌత్ లో ఎలా ఉండేది అని వాళ్ళు ఎప్పుడన్నా అడిగేవాళ్ళ? అక్కడున్న యాక్చువల్లీ చాలా మంది అడిగారు, నార్త్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది, యూనో, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద సౌత్ అని. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్ అండి, అండ్ ఐ రియలీ ఫీల్ దట్ finally they are giving that respect to South films, which should have been given way back. You know, so yeah, I'm very happy that, you know, Hindi lo shoot chestunnappudu kuda chaala mandi adugutaru, you know, what is happening in the South, what films are they making, and ippudu there's a lot of influence of the South in the North, and I feel very proud endukante nenu kuda oka Telugu అమ్మాయి అయ్యాను. నేను ఇప్పుడు I live in Hyderabad, you know, I've learned the language, I've worked in so many films here that I feel like I belong here more. So I feel very proud when I'm, you know, working in the North and they talk about South films. Yeah. కానీ అనిపిస్తుంటుంది, అంటే అందరు హీరోయిన్స్ నార్త్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ షూటింగ్స్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఇల్లు రెంట్ తీసుకొని ఉన్నారు, ఇప్పుడు ఇల్లు కూడా కట్టేసుకున్నారు హైదరాబాద్ లో. అంటే హోమ్ ఫీలింగ్ అనేది అసలు ఎలా ప్లాన్ చేసుకుంటారు? బేసిక్లీ ప్లాన్ చేయలేదు, బట్ బిగినింగ్ లో I always felt that, you know, to be closer to the audience you need to understand their traditions, వాళ్ళ traditions కి, వాళ్ళ కల్చర్ కి రెస్పెక్ట్. అవును, సో you have to give respect to the language, kada. So I thought, okay, the best way to connect to the audience is to be here, to understand their culture, to understand their tradition. And అందుకే నేను అప్పుడు ప్లాన్ చేశాను to, you know, move to Hyderabad. And I think it worked really well because, you know, it was very easy for me to learn the language also. And ఇప్పుడు చాలా comfortable అయ్యాను హైదరాబాద్ లో, and it's become home. Even though I'm working in Hindi films, I'm still here, you know, because I just can't let go of it. Yeah. మీరు ఎప్పుడు కొనుక్కున్నారు ఇక్కడ హైదరాబాద్ లో ఇల్లు? Actually 5 years ముందు I took a 5 years అయిపోయింది ఆల్రెడీ. అవును 5 years.
ఇక్కడ అమ్మాయి అనే ఫీలింగ్ మాకు కూడా ఎప్పుడోనే వచ్చింది. మీరు మాత్రం అంతకు ముందే ప్లాన్ చేసుకున్నారు. సో తెలుగులో ఎప్పుడు ఫిల్మ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు తెలుసు కదా, స్టార్ట్ అవుతుంది. నార్త్ ఫిల్మ్స్ లేదు, ఏంటంటే నేను తెలుగు సినిమాలు చేస్తున్న టైంలో అప్పుడు చాలా మంది అడిగారు, మీరు హిందీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు హిందీ చేస్తున్నానో ఎప్పుడు అడుగుతారు, వెన్ ఐ యూ డూయింగ్ ఇన్ తెలుగు. సో ఐ థింక్ ఒక యాక్టర్ గా నేను నాకు కూడా బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ. ఐఎమ్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఇప్పుడు తెలుసు కదా స్టార్ట్ అవుతుంది, ఐ థింక్ జూన్ మిడ్లో, అండ్ దట్స్ ఆల్సో బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ నాకు కూడా ఇప్పుడు కంటెంట్ కావాలి, ఎందుకంటే ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. అండ్ యూనో దే జస్ట్ కెనాట్ సీ మీ ఇన్ జస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, యూనో. సో నాకు కూడా చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి ఫ్యూచర్లో కూడా. సో ఐ ఫీల్ లైక్ వెర్ ఎవర్ కాంటెంట్ టేక్స్ మీ, ఇఫ్ ఇట్స్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆఫ్. సో మీరు బేసికలీ ఏమంటారు, మీ ఫాలోవర్స్ ఆర్ ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటారు. ఇన్స్టాలో కూడా రెగ్యులర్గా మీ ఫోటోషూట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు బ్యాలెన్స్ చేయడం పక్కన పెడితే ఫాలోవర్స్ని లేదా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతుంటారు? సోషల్ మీడియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, టు కనెక్ట్ విత్ యువర్ ఫ్యాన్స్, అంతే ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, you know, it comes from you personal ga, you can say whatever you want to say, that is there. And I think it's a very good platform where you can influence people in the right way. Ante negatives kuda untayi, చాలా ఉన్నాయి negatives kuda, but I look at the positive side, I look at the brighter side. And I think as an actor it's important to be on social media, I feel ippudu. Because I think it's just increasing, the number of people is just increasing on social media, and if you want to influence them the right way, then you be there. ఎప్పుడైనా మీ ఫ్యాన్స్ కి DMs లో రిప్లై ఇస్తుంటారా? అది జరిగిందా? లేదు, యాక్చువల్లీ ఆనెస్ట్లీ అంటే నేను లైఫ్ లో చాలా చాలా షై అండ్ ప్రైవేట్ ఉంది అని చెప్తే ఇంకా మీకు నిండిపోతుంది ఇన్బాక్స్. ఇంకా అంటే నేను ఐ థింక్ ఇన్బాక్స్ ఫుల్ ఉంది, కానీ సమ్ టైమ్స్ ఐ రిప్లై ఆన్ మెసేజెస్. But I feel like if you reply to one person, then others feel bad. So I don't reply most of the time. ఇది అన్యాయం అండి, ఎంతమంది ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కానీ అంటే if I stay and start replying to everybody, it'll take my whole day. Fun కూడా చేయాలి. So I feel it's a little difficult to connect to everybody. Anduke I do lives sometimes, and you know I do that ask me anything on Instagram, so I can stay in touch with them, I can answer as much as I can and go back to work. What about OTT? మీ ఫర్జీ చాలా చాలా సూపర్ డూపర్ హిట్. ఇంకా నెక్స్ట్ OTT ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఓటీటీలో ఇప్పుడు ఐ థింక్ మై అటెన్షన్ ఇస్ టువర్డ్స్ ఫిల్మ్స్, అండ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఐ హావ్ టు రియలీ లుక్ అట్ OTT at this point. And ఫర్జీ 2 కూడా we are planning to start shoot very soon. So OTTలో ఏమీ ప్లాన్స్ లేదు, బట్ I think it's a very good boost to creativity, OTT. అంటే చాలా మంచి స్క్రిప్ట్స్ అండ్ చాలా మంచి రైటర్స్, డైరెక్టర్స్, ఐ థింక్ దే హవ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ మేకింగ్ గ్రేట్ కాంటెంట్. కానీ ఇప్పుడు కూడా ఐ ఫీల్ మై లవ్ ఇస్ ఫర్ ద బిగ్ స్క్రీన్. వండర్ఫుల్. ఈ సినిమా చూస్తాం మేము డెఫినెట్లీ, చూడాలి. సో ఫైనలీ బ్యాక్ గురించి ఏం చెప్తారు ఆడియన్స్ కి? పార్ట్ 3లో జ్యోతిగా వచ్చారు, అండ్ వాట్ అబౌట్? సో బాక్ చాలా చాలా మంచి హారర్ ఫిల్మ్, అండ్ నాకు హారర్ ఫిల్మ్స్ చాలా ఇష్టం కాబట్టి ఐ క్యాన్ టెల్ యూ దట్ వీవ్ మేడ్ ఇట్ రియలీ వెల్. బీట్ ద ప్రొడక్షన్ వాల్యూ, బీట్ ద స్టోరీ, బీట్ ద క్యారెక్టర్స్. క్యారెక్టరైజేషన్ కూడా చాలా చాలా బాగా రాశారు సార్. సో ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ అమేజింగ్. దెస్ కామెడీ, దెస్ గ్లామర్, దెస్ హారర్, దెస్ ఎవ్రీథింగ్ యుల్ నీడ్ ఫర్ అ సమ్మర్ ట్రీట్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. పార్ట్ 5 కోసం వెయిట్ చేస్తాను. Thank you, Rashi. Thank you for your time. Thank you. I hope you liked this interview. Thank you for watching. Bye for now.